నేను మీ అందరికీ తెలుసు కదా, ప్రేక్షకులందరికీ ఫణీంద్ర ప్రసాద్ ద ఫిల్మ్ అంబర్లా మ్యాన్ మీ అందరికీ సుపరిచితునే. డాక్టర్ వంశీకృష్ణ గారు వంశీ టీవీ అధినేత, మరియు ఆయన ఒక ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నట్టు. అబ్బో అదేంటో తెలుసుకుందాం అసలు ఆయన మాట్లాడి. ఏమంటే వంశీకృష్ణ గారు, మాకు నగరంలో ఒక పెద్ద విషయం వినపడుతుందండి, ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతకంటే నాకేం తెలియట్లా. అసలు దాని గురించి తెలుసుకోవాలని మేము కలుద్దామని వచ్చాను. అసలు ఏంటి అసలు ఆ ఫిల్మ్ ఫెస్టివల్ ఏంటి, దాని పేరు ఏంటి, ఎవరు ఆధ్వర్యం చదువుతుంది, మీ ఆధ్వర్యం చదువుతుందా, ఏంటి అసలు విషయం చెప్పండి. ఓకే ఫణీంద్ర ప్రసాద్ గారు, నేను వంశీకృష్ణ, వంశీ టీవీ, సౌమిత్ మీడియా, వికే క్రియేషన్ ఎంటర్టైన్మెంట్, అలా ఎన్నో ప్రోగ్రామ్స్, ఇంచుమించుగా 100కి పైగా ప్రోగ్రామ్స్ చేశాను. 100కి పైగా ప్రోగ్రామ్స్ అనేది చేశాను. కానీ ఏంటంటే కళల కుటుంబం నుంచి నేను వచ్చానండి. ఎన్నో ఈవెంట్లు ఓన్లీ మన ఇండియా వైడ్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. వరల్డ్ వైడ్ దుబాయ్లో చేశాము, శ్రీలంకలో చేశాము, గోవాలో చేశాను, ఇండియాలో మొత్తం మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా అన్ని ఈవెంట్లు చేశాను. ఆరోగ్య హెల్త్ రిలేటెడ్ ఈవెంట్స్ చేశాను, సెలబ్రిటీస్ ఈవెంట్స్ చేశాను. కానీ నాకు ఒక లోతు అనేది ఉందండి ఫణీంద్ర ప్రసాద్ గారు. మనకి నేను కళల ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా ఫాదర్ కూడా సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి. సో ఎక్కడో అక్కడ నా గుండెలో ఏదో ఒకటి నేను చేయలేదు అనే ఫీలింగ్ అనేది నా మైండ్లో ఉండిపోయింది, నా మనసులో. సో ఏంటి నేను చెయ్యండి ఏంటి అని ఆలోచిస్తే నాకు కళాకారుని ఎంకరేజ్ చేసే ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేయాలనే ఉద్దేశంతో, సో ఇది కూడా గత 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి. కానీ ఆ టైము సందర్భం రావట్లేదు. కానీ భగవంతుని సంకల్పం గొప్పది కాబట్టి ఈరోజు మీ ముందుకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మన హైదరాబాద్లో అవునండి, హైదరాబాద్ ఫిబ్రవరి 9వ తారీఖు ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంతో మంది కళాకారులు, సెలబ్రిటీస్ అందరి మధ్యలో చేయాలనే సంకల్పంతో చాలా ముందుకు వెళ్తున్నాం అండి ఫణీంద్ర గారు. ఓహో, మళ్ళీ ఒకసారి పేరు చెప్పండి నాకు, సరిగ్గా నాకు ఒక్కసారి పేరు చెప్పండి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ టాలెంట్ అవార్డ్స్ అనే ఒక మహత్తరమైన ఒక సినిమా పండగని ఫిబ్రవరి 9వ తారీఖు చెప్పారండి తేదీ 2025 తారీఖున ఒక బ్రహ్మాండమైన ఒక పండగ వాతావరణం. సంక్రాంతి జనవరిలో ఉన్నా కూడా ఫిబ్రవరి మనకు ఒక సినిమా సంక్రాంతి అనమాట. బాగుంది. సో అయితే నాకు సందేహం అండి, ఇంత పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అని ఏదో జరుపుతున్నామని చెప్తున్నారు కదా, అసలు మన రాష్ట్రం వరకే పడుతుందా లేకపోతే మిగతా రాష్ట్రాలకు ఏమైనా తెలియజేశారా? అయ్యో ఫణీంద్ర గారు, మీకు తెలియని విషయం, మన ఎంట్రీస్, మన లోకల్ ఎంట్రీసే కాకుండా తెలంగాణ, ఆంధ్ర ఎంట్రీస్ కాకుండా, ఇండియా వైడే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా మనకి చాలా ఎంట్రీస్ అనేవి వచ్చాయండి. ఈవెన్ మీరు మా చెవులో పువ్వు పెట్టదండి, మన రాష్ట్రంలో వచ్చి నమ్ముతాను, పక్క రాష్ట్రాల్లో కూడా వచ్చి నమ్ముతాను. అంతేగాని ఇంటర్నేషనల్ అని పెట్టాం కదా పేరుని, ఎక్కడో ఏ దేశాలకు చెప్పడం చూద్దాం మా ప్రేక్షకులకు ధైర్యంగా. సార్, నేపాల్ నుంచి వచ్చే, భూటాన్ నుంచి వచ్చే, యుఎస్ఏ నుంచి కూడా ఎంట్రీ ఉంది, శ్రీలంక నుంచి కూడా ఎంట్రీ ఉంది. అందరూ మాకే అనిపించింది, కళాకారులు కేవలం మన ఆంధ్ర తెలంగాణ కళాకారులు కాకుండా కళాకారులనే ప్రపంచవ్యాప్తంగా కళాకారుడు అనేది నిరూపించారండి. ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత నామినేట్ చేశారంటే మామూలుగా కాదు, చాలా ఇంట్రెస్టింగ్. ప్రతి కళాకారుడి దగ్గర ఒక ఫైర్ అనేది, ఒక కోరిక అనేది, ఒక ఫైర్ అంటే ఫైర్ అంటే ఆ ఫైర్ కాదండి, ఒక బర్నింగ్ డిజైర్ అంటే అది ఆ మాట అండి. రైట్, బర్నింగ్ డిజైర్, ఒక తాపత్రయం, కోరిక, కళాకారుడుగా నిలబడాలనేది నాకు ఇది చూస్తే అర్థమైందండి. సో ఎంతో మంది ఓన్లీ మనం ఇక్కడ కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంట్రీస్ వచ్చాను ఫణీంద్ర గారు. అయితే ఒక విషయం అండి, మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని పేరు పెట్టి ఏదో వైద్య శాస్త్ర రంగంలో తెలిసింది. అసలు మీకు సినిమాకు సంబంధించిన ఫెస్టివల్ చేయాలి అనే స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీకు సంబంధించిన స్ఫూర్తి ఎవరైనా కలగజేశారా? పెద్దవాళ్ళు ఎవరైనా, మహానుభావులు ఎవరైనా గురించి చెప్పండి. సో మన అన్నగారు ఎన్టీ రామారావు గారు కానీ, మహానటుడు, ప్రతి ఒక్కళ్ళ గుండెలో నిలబడిపోయిన వ్యక్తి. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో, మా ఫాదర్ దగ్గర నుంచి మేము చూస్తున్నాం, ఈరోజు కూడా మా ఇంట్లో దేవుడి పటాలతో పాటు అన్నగారి ఫోటో ఉంటుంది. అది మా ఫాదర్ నుంచి కంటిన్యూ అవుతుంది మాకు అన్నగారి ఫోటో. సో కళ అనేది
కళాకారులు మనం అనుకుంటాం, అందరికీ తెలిసిందే. కృష్ణుడు అంటే ఈ జనరేషన్కి ముందు జనరేషన్ చాలా మంది కృష్ణుడు అంటే ఎలా ఉంటాడంటే అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్తారు. సో అన్నగారు ఇన్స్పిరేషను. ఇది కాకుండా మన అక్కినేని నాగేశ్వరరావు గారు, కాకుండా శోభన్ బాబు గారు, ఎంతో మంది కళాకారులు నాకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను పిక్చర్. ఆ కళామ తల్లికి 100 సార్లు కాదు 1000 కోట్ల నమస్కారం పెట్టినా కూడా సరిపోదు. ఆ కళామ తల్లిని గౌరవించి మనకు చేయాలనే సంకల్పం అనేది వచ్చింది. సంకల్పం గట్టిది కాబట్టి గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో చేశాను, 100కి పైగా ఈవెంట్లు చేశాను. బట్ సినీ ఫెస్టివల్ అనే సందర్భం రాలేదు. సో ఈ రోజు వచ్చింది. సో ఇదంతా కూడా మన నిజంగా మన కళాకారులకు అనేది ఒక మహత్తరమైన అవకాశం అనుకోండి, అద్భుతం అనుకోండి, కళా వేదిక అనుకోండి. సో నేను అనేది ఏంటంటే ఈ ఫిలిం ఫెస్టివల్కి ఉపయోగించుకోండి, మీ కళల్ని మీ 10 మందికి తెలియజేసేయండి. మీరందరూ కూడా ఒక ఉన్నత శిఖరాలు కంపల్సరీ మీరు అనుకున్న గోల్, సినీ రంగంలో అనుకున్న గోల్ రీచ్ అవుతారనేది ఈ యొక్క వేదిక ద్వారా నా యొక్క ఉద్దేశం. అంటే ఒక విషయం, సినిమాలు 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 అంటున్నారు, అందరినీ మేము ఎంకరేజ్ చేస్తామని. మరి కొంతమంది సాక్షులు తీసేవాళ్ళు ఉన్నారు కదండి, మరి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పట్లేదు, మీరు ఇవ్వట్లేదా వాళ్ళకి అవకాశాలు? ఈ సభగా ఉంది సినిమా అంటే సినిమా వాళ్ళు గొప్ప వాళ్ళకి ఎట్టుగా వస్తాయండి అవార్డులు రివార్డులు. మరి నేను కొంతమంది కుర్రాళ్ళు చెప్తున్నానంటే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు పాపం, మరి వాళ్ళకి అవకాశం ఇచ్చేది మీరేం చెప్పట్లేదు, ఇవ్వట్లేదు, తప్పు కాదండి మరి? సార్ ఫణీంద్ర గారు, కళాకారుడు అనేది చిన్న ఫిలిం చేసినా పెద్ద ఫిలిం చేసినా కళాకారుడే. సో వాళ్ళ టాలెంట్ అనేది చిన్న ఫిలిం చేసినోడైనా, ఫీచర్ ఫిలిం చేసినోడైనా, షార్ట్ ఫిలిం చేసినోడైనా, మ్యూజిక్ వీడియోస్ చేసినోడైనా, ఎవరైనా కూడా ఒకటే. సో మనం కేవలం ఫీచర్ ఫిలిమ్సే కాదు, షార్ట్ ఫిలిమ్స్ అవనివ్వండి, డాక్యుమెంటరీస్ అవనివ్వండి, గొప్ప సందేశం ఇచ్చే డాక్యుమెంటరీస్ అది కాకుండా మన మ్యూజిక్ వీడియోస్, మ్యూజిక్ ఆల్బమ్స్ అందరికీ కూడా సార్ మా యొక్క ఉద్దేశం కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలి. 24 క్రాఫ్ట్స్ నుంచి అందరు కళాకారుల్ని మీ యొక్క టాలెంట్ని నిరూపించాలనే ఒక ఉద్దేశంతో ఇంటర్నేషనల్. మీరు ముక్కు సుడిగా అది తిప్పి ఇది తిప్పి చెప్పడం కాదు. చెప్పండి, నాకు కావాల్సిన ప్రశ్న ఏంటంటే సినిమా వాళ్ళు ఎక్కువ సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తూ, అంటే ఒకసారి నేను తెలుగులో పల్లకి ఎక్కిన వాడిని అందరూ మోస్తారు, పడిపోయిన వాడిని ఎవరు లేపలేరని. ఇప్పుడు సినిమాలో 24 కళ్ళు ఉంటాయి, 24 క్రాఫ్ట్స్ ఉంటాయని అన్నారు కదండి, రైట్. మరి షార్ట్ ఫిల్మ్ ఇచ్చేవాళ్ళు అంత శ్రమ పడతారండి పాపం. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చే వాళ్ళకి కరెక్ట్గా చెప్పండి నాకు. షార్ట్ ఫిలిమ్స్ ఈ డాక్యుమెంటరీలు పంపించే వాళ్ళు కూడా అవార్డులు ప్రకటిస్తున్నారా, సినిమా వాళ్ళకి అవార్డు ఇస్తున్నారా, ఇది కరెక్ట్ చెప్పండి. షార్ట్ ఫిల్మ్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు చెప్పేసి తెగొట్టినట్టు. సార్ మన దాంట్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, మ్యూజిక్ వీడియోస్ అందరికీ అవకాశం ఉంది, అందరూ నామినేట్ వేసుకోవచ్చు. అది ఆ మాట స్పష్టంగా చెప్పారు, అందరూ కూడా నామినేట్ చేసుకోవచ్చు. ఇందాకంటే నేను భయపడింది, కంగారు పడింది ఏంటంటే మీరు సినిమాలు అంటే అమ్మా సినిమాలే తీసుకుంటున్నారు, షార్ట్ ఫిల్మ్ కుర్రాడు పాపం అదే చాలా తీసుకున్నారు, షార్ట్ ఫిల్మ్ తీసి వాళ్ళ కళని విలువ తీసుకోవాలి, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఈ విషయంలో మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండి. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. అయితే అండి ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, డాక్యుమెంటరీలు ఇస్తున్నారు, అన్నీ తీస్తున్నారు, బాగానే ఉంది. మరి అవార్డులు ఎంపిక చేయటానికి మీరు ఎంచుకున్న ప్రాతిపదిక ఏమిటి? సో ఈ రోజు మనం అందరికీ దేశ విదేశాల్లో మనకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి మారుమ్రోగిపోతుందంటే ముఖ్య కారణం ఈ రోజు వాడుకున్న మేము సోషల్ మీడియాని, అందరూ ఉపయోగించిన సోషల్ మీడియాని మేము కూడా ఉపయోగిస్తున్నాం. సో ఏంటంటే మాది ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. సో మీకు ఒక నామినేషన్ ఫామ్ ఉంటుంది. ఆ నామినేషన్ ఫామ్ లో మీ యొక్క పోస్టర్ కానీ టీజర్ కానీ ఇవన్నీ పెట్టి మీరు మాకు ఆ ఫామ్ ఫిల్ చేసి మాకు పంపిస్తే మా టీం ఉంటుంది. సినిమాకి సంబంధించిన కానీ షార్ట్ అన్నిటికి సంబంధించి ప్రముఖులు అనేది ఇది ఒక నామినేషన్ టీం అనేది ఉంటుంది. టీం అంటే ఏంటది? జ్యూరీ కమిటీ సార్, జ్యూరీ కళాకారులందరూ ఒక కుటుంబం కాబట్టి ప్రతిసారి ఒక టీం అనేది వస్తుంది, జ్యూరీ కమిటీ అంటారు సార్. సో ఆ జ్యూరీ కమిటీ అనేది మన దగ్గర ఉంది. ఆ జ్యూరీ కమిటీ అనేది కరెక్ట్ గా స్క్రూటనైజ్ చేసి ఎవరు కరెక్ట్ అనేది చూసిన తర్వాతే మేము వాళ్ళని ఆహ్వానం అనేది పంపిస్తున్నాం, వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అంతా కూడా ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ అండి. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ గానే మీరు అన్నట్టు అంతా కూడా సిస్టమేటిక్ జ్యూరీ కమిటీ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి వీళ్ళు సర్టిఫైడ్, వీళ్ళు పర్లేదు నిజంగా ఉంది, వీళ్ళ ఫిలిం వచ్చింది, ఇవన్నీ జరిగిందని ఓకే అన్న తర్వాతే కొంతమందికి మాత్రమే సార్. ఇప్పుడు మనకి హాలు యాక్చువల్లీ
పెద్ద హాలే తీసుకున్నాం, ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. మా ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చిన అందరికీ కూడా హ్యాపీగా వాళ్ళు ఈ యొక్క అవార్డు ప్రోగ్రామ్ అనేది హ్యాపీగా వాళ్ళ కుటుంబంతో రావాలి, హ్యాపీగా వాళ్ళ కుటుంబం ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు, ఒక మంచి ఒక ఫోటో పక్కన వస్తువు పక్కన మా యొక్క మెమెంటో అనేది కంపల్సరీ ఉండాలి. ఆ మెమెంటోని చూసి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ రావాలి. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కానీ మెమెంటోని చూస్తే ఆ యొక్క ఇన్స్పిరేషన్ అనేది రావాలి. ఆ ఇన్స్పిరేషన్ వస్తే దాన్ని బట్టి ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తాం. అయితే ఒకటండి, ఒక ఎంట్రీ వేస్తారు, మీరు ఏదో బహుమతి కొంతమందికి ఇస్తారు, సరే వీలైనంతవరకు అందరికీ బహుమతులు ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు, లేదా మరి సరే అది వేరే విషయం అండి. నాకు ఎవరో చెప్పారండి, ఈ ఫిలిం ఫెస్టివల్కి ఎంట్రీ చేస్తే ఏదో మీ పత్రికలు రాయిస్తారని చెప్పి అన్నారు. అది కరెక్టేనండి? మా ఫిలిం ఫెస్టివల్కి ఎంట్రీ వేసిన వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ లేదు ఫ్రీగా ఇప్పిస్తారని, లేదు ఒక ఇంకోటి ఏంటి వాళ్ళ పత్రికలు రాయిస్తారని కూడా చూసి అయితే విన్నాను. నిజమా అబద్ధమా ఏంటి? రైట్ సార్, మీరు చూసింది 100% కరెక్టే. మన మిత్రులు మనం చేసే ఉద్దేశం, మనం చేసే ఒక ఈవెంట్ అనేది సదుద్దేశంతో మన 10 మంది కళాకారులు ఉపయోగపడే ఉద్దేశంతో చాలా మంది మనతో పాటు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఈ ఫిలిం ఫెస్టివల్లో నామినేట్ చేసుకున్న వాళ్ళకి కేవలం అవార్డు సత్కారమే కాకుండా వారి యొక్క పోర్ట్ఫోలియో కానీ, వాళ్ళు చేసిన ప్రీవియస్ సినిమాలు కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, మ్యూజిక్ వీడియోస్ కానీ, దాని అన్నిటిని కూడా పత్రికా రూపేణ పత్రిక మన పత్రిక సార్, మన పత్రిక కూడా ఉంది. మన పత్రిక సౌమిత్ మీడియా సినీ రంగుల పత్రిక, సినీ రంగుల ప్రపంచం పత్రికలో కూడా ప్రతిరోజు వారి యొక్క చేసిన మూవీస్ కానీ ఏమైనా కూడా మనం కాలం పెట్టి అదొకటి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది కాకుండా కూడా కొంత వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు కానీ తీసుకుని 10 మందికి అనేది వెళ్ళేటట్టు సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఏంటి, సరే మీరు బాగా అయితే చేస్తున్నారు, బాగానే ఉంది. దీనికి మరి అవార్డ్స్ ఇవ్వడానికి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారు? మరి బంధువులను పిలుస్తున్నారా, మీ మిత్రులను పిలుస్తున్నారా, స్నేహితులను పిలుస్తున్నారా, లేకపోతే సినిమా ప్రముఖులు ఎవరైనా పిలుస్తున్నారా, మన భాషను పిలుస్తున్నారా, వేరే కాస్త వివరంగా చెప్పండి కాస్త. మరి అంటే మీరు ఎలా పిలుస్తున్నారు, ఏది సినీ ప్రముఖులను పిలుస్తున్నారా, అయితే మీరు ఒక్కడే ఇచ్చేస్తారు అవార్డ్స్? పనేంద్ర గారు, ఈ ఈవెంట్కి ఏంటంటే చాలా మంది సినీ రంగానికి సంబంధించిన 24 క్రాఫ్ట్ నుంచి ప్రముఖులు చాలా మంది వస్తున్నారు. సో ఇది కాకుండా మన కొంత పొలిటికల్ రంగం వాళ్ళని కూడా ఆహ్వానించాం, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని కూడా ఆహ్వానించాం. ఎందుకంటే పెద్ద వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా అవార్డు తీసుకున్న వాళ్ళు మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. సో దానివల్ల పెద్ద వాళ్ళు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొంటున్నారండి. చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. చాలా మంచి సంతోషం అండి, చాలా సంతోషం విషయం చెప్పారు. అయితే నాకు డౌట్ అండి, ఈ ఇంత బాగానే ఉంది, అవార్డ్స్ ఇస్తున్నారు, మరి మీరు ఒక్కరే చేస్తున్నారా, ఇంకెవరైనా మీతో సహాయకారిగా ఉంటున్నారా, ఇంకేమైనా ఆర్గనైజేషన్ సహకారం, మీరు ఒక్కరే వన్ మ్యాన్ గా నడిపేస్తున్నారా? మాకు సార్, గత 50 నుంచి 60 ఈవెంట్లు మా మిత్రుడైనటువంటి డాక్టర్ మోర్డు అందేకర శ్రీనివాసు శంషాబాద్ అనమాట. సో ఆయనది ఇంచుమించుగా 28 సంవత్సరాల నుంచి మోర్డ్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అనేది రన్ చేస్తున్నారు. ఆయన స్వచ్ఛంద సేవకుడు కదండి, స్వచ్ఛంద సేవకుడు, డాక్టర్ అన్ని కూడా చేస్తున్నారు. సో ఆయన మేము కలిసి జర్నీ చేస్తున్నాం. సో ఆయనది కూడా కొంత నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సో దిగ్విజయంగా ఇది ఒకరితో కాదు, అన్ని చేతులు కలిస్తే తప్పట్లాగా బలం అనమాట. సో ఆయనతో పాటు కలిపి మన మోర్డ్ అందేకర్ శ్రీనివాస్ గారు శంషాబాద్, ఇంచుమించుగా ఇప్పుడు వాళ్ళది 28th ఇయర్ కూడా అవుతుంది. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 28 సంవత్సరాలు అయింది. ఎన్జిఓ ఆర్గనైజేషన్, మోర్డ్ ఫౌండేషన్. సో ఆ సందర్భాన్ని కూడా ఈ సందర్భంలో జోడించి మా మిత్రులు మేము కలిపి ఈవెంట్ చేస్తున్నాం అండి. చాలా సంతోషం అండి. 2 చేతులు కలిస్తే తప్పట్లో కొట్టుకుంటూ మనం చెప్పుకున్న విషయాన్ని చాలా బాగా చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ఫీచర్ ఫిల్మ్స్, ఇది కాకుండా మరి ఇంకొక డౌట్ వచ్చింది నాకు, టాలెంట్ అవార్డ్స్ అన్నారు, ఏంటది సార్? పనేంద్ర గారు, ఇప్పుడు మనం కళాకారులను ఎంకరేజ్ చేయడంతో పాటు కళాకారుడు అనేది అన్ని రంగాల్లో ఉన్నారు. సో ఇది కాకుండా కొంత మన దేశ సేవ చేసిన వాళ్ళు కానీ, సో మనకి ఇంకోటి వచ్చింది 26th జనవరి కూడా వచ్చింది, ఫిబ్రవరి మనం చేస్తున్నాం 26 జనవరి. సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. సో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సో ప్రోగ్రామ్ కి మనకి ఇది కాకుండా ఏ రంగమైనా అంటే సపోర్టింగ్ గా మెయిన్ సినిమా రంగమే, దీనికి కాకుండా సపోర్టింగ్ గా ఎన్నో రంగాల నుంచి ఈవెన్ ఎన్జిఓ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. సో ఎక్కడైనా కళ అంటారు, అన్ని 24 క్రాఫ్ట్స్ అని కాబట్టి ఏదైనా కళ, అదొక కళ, అలా ఆర్ట్, కళ అనేది ఆర్ట్. సో అదేంటంటే సో ఆర్టిస్ట్ అవ్వచ్చు,
ఆర్టిస్ట్ అవ్వచ్చు, అలాగా మన అన్ని రంగాలన్నమాట. ఇదని కాదు, మనకి 100కు పైగా రంగాల నుంచి కూడా అన్ని రంగాలు అనమాట, అన్ని రంగాల నుంచి కూడా సపోర్టివ్గా వాళ్ళు కూడా ఎంకరేజ్. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ సినిమా అన్నారు, సినిమా కాదు మేము కూడా కలగట్టు రండి, వెల్కమ్. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఒక ఈవెంట్ పరంగా ఏంటంటే అందరూ ఒక కలుస్తారు, ఒక సెలబ్రేషన్ అనమాట. టాలెంట్ అవార్డ్స్ ఒక రకంగా నేను ఇది ఏంటంటే ఈవెంట్ అను సెలబ్రేషన్స్ అన్న పండగ వాతావరణం. సో పండగ అనేది మన ఈవెంట్లో సినిమా పండుగ అవ్వచ్చు, ఆరోగ్య పండుగ అవ్వచ్చు, అందరి పండుగ కలిసి చేసేదే పండగ. సో ఆ పండుగ అనేది మన హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫిబ్రవరి 9వ తారీఖు 2025 ఈ ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, 25 మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి నామినేట్ చేయండి, అటెండ్ అవ్వండి. బాగుందండి. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పారు, చాలా సంతోషం ఉంది. నా సందేహాలన్నీ దీన్ని ఒకవేళ దీనికి సంబంధించి వారు చెబుతుంటే నాకు ఏమంటే కొద్దిగా నాకు చిన్న చెప్పండి, నాకు కూడా కొద్దిగా కొంచెం చిన్న పని అప్పుడు చెప్తే కొంచెం ఈ కళారంగ సేవలో మీ దగ్గర వేరే ఒక పని అప్పుడు చెప్తే చేసి కాస్త నేను హ్యాపీ ఫీల్ అవుదామని. ఎందుకంటే నేను పెద్ద తెలుగులోని కాకపోవచ్చు, అది వేరే పెద్దగా చదువుకున్నాడు కాకపోవచ్చు, మీకు తెలిసి ఉంటుంది. అయితే నాకు కొద్దిగా ఆసక్తి ఉందండి. నాకు కూడా కొంచెం పని ఉంటే చెప్పండి, నేను కూడా మీతో కొంచెం ఇందులో వర్క్ చేయడానికి నాకు అవకాశం ఉన్నాయి. అంటే మీరు చేస్తున్నటువంటి కళాసేవలో నాకు కూడా కొంచెం వృతాభక్తిగా సేవ చేయాలని చెప్పి ఇప్పుడు, ఎందుకంటే కొంచెం ఫిల్మ్ అంబర్లా మ్యాన్ పేరు ఉందని తిరుగుతుంటా. అందువల్ల మీకు ఇంటర్వ్యూ వస్తే నేను కూడా చెప్తానండి, కాస్త కొంచెం నాకు అవకాశం ఉంది. ఒప్పుడు ముందు ఆఫీస్కి వస్తుంటాను. ఇప్పుడు నాకు చాలా ఈ విషయం ఓకే అంటారు, మీరు ఓకే అంటే మరి నేను ప్రేక్షకుల ముందు తెలియజేస్తున్నాను. సరే పనేంద్ర గారు, మీరు కళను నమ్ముకున్న వ్యక్తి, కళను గురించి ఎంతో దాని గురించి మీరు నిరంతర సేవ చేస్తున్నారు. సో మీరు 100% ఈ యొక్క టీంలోకి వెల్కమ్. మీరే కాకుండా మీతో పాటు సపోర్టింగ్ ఎవరైనా కూడా, ఇది మీరు అన్నారు కదా 2 చేతులు కలిస్తేనే తప్పట్లు, నలుగురు కలుద్దాం, నలుగురు కలిసి ఈవెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అది బాగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి నా మనసులో ఉన్న డౌట్స్ అన్ని కూడా నేను అడిగాను, వారు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. మీరు చాలా చక్కగా ఇంట్రెస్ట్ ప్రిపేర్ చేస్తాను. నా వంతు కృషిగా నేను కూడా ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నాకు పేరు ఉంది ఫిల్మ్ అంబర్లా మ్యాన్ అని. అందులో నాకు తెలిసిన నటినట్టుగా నిర్మాతగా దర్శకులు తెలియజేస్తాను. ఇది చక్కగా పైన నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మన తెలుగు వారి ఆత్మగౌరవం వినబడింపజేసే విధంగా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఫిబ్రవరి 9, 2025 ఫిబ్రవరి 9 1 గంటకి మన కార్యక్రమం మొదలవుతాయని చెప్పారు. చాలా సంతోషం.